లూకాసు వార్త 7వ అధ్యాయము 37 నుండి 38 వచనాల్లో స్త్రీ ఇక్కడ వస్తూ ఉన్నది. టైటిల్ ఎలా ప్రారంభమైందంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె చాలా విన్నది. ఆయన సన్నిధికి వెళ్లాలంటే మామూలు విషయం కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధులకి ఆయన దేవుడు. నీలాంటి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, ఇన్ని ఘోరమైన తప్పులు చేసిన వారు, పాపాలు చేసిన వాళ్ళ దేవుడు చూడను కూడా చూడ, ఆయన మాట్లాడను కూడా మాట్లాడు. నువ్వెన్ని రకాలుగా ఆయన్ని సంతోషపరచాలో నేను పట్టించుకోడని అవివేక హృదయంతో కొంతమంది ఆమెని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఒక దృఢ నిశ్చయంతో, ఒక గొప్ప తీర్మానం తీసుకుని దేవుని సందుకు వచ్చింది. ఏడుస్తూ, కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెను చూసిన దేవుడు అన్నాడు, ఈమె అధికంగా నన్ను ప్రేమించింది కాబట్టి అధికమైన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అవును, ఆమెడ క్షమాపణ కోరుతూ వచ్చింది యేసయ్య సన్నిధికి. క్షమాపణ ప్రభు అయిన దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఎవరు ఎటువంటి అవసరతో, అక్కరతో వచ్చినా, ఎలాంటి స్థితిలో వచ్చినా నిశ్చయముగా నువ్వు నమ్మాలి, దేవుడు నన్ను దాటిపోడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైంది. ఆయన బలమును, ఆయన ప్రభావమును నేను చూడబోతున్నాను. ఆయన బలమును చూచుడికే నేను కనిపెట్టుకుని వచ్చినాను. దైవ దర్శన చూసే వెళ్ళబోతూ ఉన్నాను.